హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు పాలకూర పప్పు అండి. పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. ఓకేనా, సింపుల్ మెథడ్స్తో నేనైతే మీకైతే పాలకూర రెసిపీని అయితే చూపెడతాను, చూస్తూ ఉండండి. ఓకేనా, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ తోటి పప్పునైతే కొలుచుకొని అయితే తీసుకుంటున్నాను. టీ గ్లాసు పప్పు అయితే కుక్కర్లో వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఓకేనా, శుభ్రంగా ఇలా కడుక్కున్నాక ఇంక ఇందులోకి ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నాను. కట్ట పాలకూర తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఓకేనా, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పాలకూరని. ఇప్పుడు పప్పులో ఉప్పు, పసుపు, కారపొడికి బదులుగా మీరు పచ్చిమిర్చి అయినా వాడొచ్చండి. ఓకేనా, ఇందులో ఉల్లిగడ్డను వేసి ఉడికించాలండి, పోపులో కాకుండా ఇలా పప్పులో ఉడికిస్తే చాలా బాగుంటుంది. పప్పు రుచి అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, ఉల్లిగడ్డను కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడుక్కోవాలండి. ఓకేనా, పాలకూరని శుభ్రంగా కడుక్కొని ఇంక ఈ పప్పులో వేసుకొని మనము ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పు పప్పుకి 3 కప్పులు వాటర్ అయితే వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని లిడ్ పెట్టేసి ఇంకా 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలండి. అంతలో మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానేసుకుందాము. ఓకేనా, చింతపండుని నానబెట్టుకొని ఇంకా పక్కకైతే పెట్టుకోవాలండి వాటర్ వేసుకొని. ఇప్పుడు మనకు కుక్కర్ విజిల్స్ అయితే వస్తున్నాయి. 3 లేదా 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 3-4 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టినాక ఇందులో హెయిర్ అంతా బయటకు వెళ్ళిపోయినాక మూత తీసి ఇంకా పప్పునైతే నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోవాలండి. లేకపోతే మీరు పప్పు గుత్తి సహాయంతో మీరు మెత్తగా కలుపుకోవచ్చు. ఓకేనా, నేను గుంట గరిటెతోటే కలుపుకుంటున్నాను. ఇంకా నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే ఇందులో వేసుకుంటున్నానండి, వాటరు. ఓకేనా, నేనైతే పలుచగా చేసుకుంటున్నాను. మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించైనా వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనము పోపు అయితే రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక 2 స్పూన్ల నూనె పోసుకుంటున్నానండి. ఓకేనా, నూనె బాగా కాగాలండి. కాగినాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు 2 లేదా 3 ఎండుమిర్చిని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగాక ఇందులో 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకున్నామంటే మనకు పోపు రెడీ అయినట్టే అండి. పోపు రెడీ అయినాక ఇంకా పప్పు అయితే ఇందులో వేసుకోవాలండి. పప్పు వేసుకొని కలుపుకోవాలి. పప్పు వేసుకొని కలుపుకున్నాక మనము పప్పులో ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఓకేనా, పప్పు ఇలా మసులుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి, లేకపోతే పొంగుతుంది. అలా పొంగి బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మధ్యలో మూత తీసి కలుపుకున్నట్లయితే మనకు పప్పు రెడీ అయినట్టే. ఇంకా పప్పు రెడీ అయింది కదా, ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.